ఆయన ఓమా ఇది హోంశాఖ కేంద్ర మంత్రి యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన. నన్ను తుంగతూతుకొచ్చి ఓడగొడుతున్నట్టు ఇది గమ్మతుంది. మొన్న ఆయనకు పోయి ఓట్లేని వేసేదికేనా? తుంగతుర్తిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాకు 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ మీద 52,000 మెజార్టీ వస్తే బీజేపీ అభ్యర్థికి 2,000 ఓట్లు వచ్చిన ఓట్లు 2,000 వచ్చినాయి. గాడికొచ్చి ఓటు తెగుతున్నాడు. నేను బండి సంజయ్ చెప్తాను బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలను కవాతు చేస్తాం. ఖబర్దార్, దళిత సంఘాలతో కవాతు చేస్తాం కరీంనగర్లో. ఏమనుకుంటున్నావు? దళితులంటే నీకు చిన్న చూపా? మాదిగలంటే చిన్న చూపా? మేము ఎవరికి గుల్లుగోలు పెట్టినాం? ఎవరి చిన్నతనం చేసినాం? మేము మర్యాద ఇవ్వడానికి మాదిగలం పెద్ద మనసుతో ఉంటాం. ఎవరు కూడా చిన్నతనం చేయం. అందుకని మీ మనవాద ఆలోచన విధానం ఇట్లా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవాద చరిత్రను అక్కడ ఢిల్లీలో సింపిపాడేసిండు. నీలాంటి మూర్ఖులు ఉంటారనే. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానంతో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ దాంట్లో నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ మంత్రులు ఎవరో ఒకసారి అందరూ పత్రికలకు అడుగురి, ఎవరైనా ఒక్కరు చెప్తారు. ఒక ఎస్సీ మంత్రి ఎవరు చెప్పు. ఎస్సీలు ఎవరు మంత్రులు ఉన్నారో మీ దగ్గర? కానీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మీరా కుమార్ ఇలాంటి వాళ్ళను తెరపైకి తీసుకొచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు